సుభాష్, ప్రసాద్ మరియు అమరుల యొక్క వయసుల నిష్పత్తి. సుభాష్, ప్రసాద్ మరియు అమర్ S:P:A. ఏమిచ్చాడు? 3:6:7. క్వశ్చన్ కరెక్ట్గా చదవడం నేర్చుకోవాలి సార్. S:P:A. ఏమిచ్చాడు? 3:C:7. క్వశ్చన్లో ఏమన్నాడు? ఏజ్ ఆఫ్ సుభాష్ అండ్ ప్రసాద్. సుభాష్, ప్రసాద్ మధ్యలో వయసులో మధ్యలో తేడా ఎంత అన్నాడు. సుభాష్ ఇది 3 తోటి భాగాహరింపబడుతుంది, ఇది కూడా 3 తోటి భాగాహరింపబడుతుంది. సో వీటిమన్నిటిని డివైడ్ చేస్తే ఆన్సర్ కూడా 3 తోటి భాగాహరింపబడాలి. 3 తోటి భాగాహరింపబడే నంబర్ ఏంటి? 30. ఏమీ కండిషన్ స్పెసిఫై చేయకుండా చూడంగానే నాకు ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ ఏంటి? 30. ఎందుకు సార్ 30? ఇదేమో 3 తోటి భాగాహరింపబడుతుంది, ఇదేమో 3 తోటి భాగాహరింపబడుతుంది. 2 నంబర్లను నేను 3 తోటి భాగాహరింపబడేది నేను తీసేస్తే ఆన్సర్ కూడా 3 తోటి భాగాహరింపబడుతుంది. 15, 3 5ల 15, 3 తోటి భాగాహరింపబడుతుంది. ఇది కూడా 3 తోటి భాగాహరింపబడుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? ఆన్సర్ కూడా 3 తోటి భాగాహరింపబడాలి. సో ఇదే మనం ఆల్జీబ్రాలో కూడా ఇలా కూడా క్వశ్చన్ వేసుకోవచ్చు సార్. 3x + 6y = 1 2 3 4. xy ఎన్ని సహజ సంఖ్య వాల్యూలు తీసుకుంటుంది? అదే కాన్సెప్ట్. 3x + 6y = 1 2 3 4. xy ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? 3x + 6y = 1 2 3 4 రాద్దాం. ఇంకోటి 1 2 3 4 1 2 3 4. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 3 తోటి లబ్ధం చేస్తున్నాను అంటే ఇది 3 తోటి భాగాహరింపబడుతుంది, ఇది 3 తోటి భాగాహరింపబడుతుంది. 2 నంబర్లను 3 తోటి భాగాహరింపబడేది నేను కూడితే ఆన్సర్ కూడా 3 తోటి భాగాహరింపబడుతుంది. 4 + 3 + 2 9. 3 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? నంబర్లను కూడితే 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? ఏ వాల్యూ x అండ్ y కూడా తీసుకోదు. ఏ వాల్యూ x అండ్ y కూడా తీసుకోదు. క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని చరరాశిని ఈ నిష్పత్తులను ఎగ్జాక్ట్ వాల్యూలుగా చేసి అంత అవసరం కూడా లేదు. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ చదువుతూనే ఉంటే, స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ చదువుతూనే ఉంటే లాజిక్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండాలి సార్. 3:6:7. ఇది 3 తోటి భాగింపబడుతుంది, ఇది 3 తోటి భాగింపబడుతుంది. ఆన్సర్ ఈ రెండింటినీ తీసేయమన్నాడు కాబట్టి ఆన్సర్ 3 తోటి భాగింపబడుతుంది. 2 ఆప్షన్లు 3తో భాగింపబడేది ఉంటే గనక క్వశ్చన్ చదువుతాను. ప్రసాద్కి అమర్కి మధ్యలో తేడా ఎంత? 10 అన్నాడు. ఇవన్నీ నిష్పత్తిలో ఉన్నాయి సార్. దీన్ని నేను ఎగ్జాక్ట్ వాల్యూగా కన్వర్ట్ చేసుకోవాలంటే నాకు ఒక కండిషన్ క్వశ్చన్లో ఉండాలి. కండిషన్ యూజ్ చేస్తే నాకు ఈ నిష్పత్తి కాస్త వాల్యూగా మారుతుంది. ఈ మధ్య తేడా 1. ఈ 1 కాస్త ఎంత ఇచ్చాడు నాకు? రైట్, 1 కాస్త ఎంత ఇచ్చాడు? 10 అని ఇచ్చాడు. సో 1 10 అని ఇచ్చాడు అంటే దీన్ని వాల్యూలుగా మార్చుకోవాలంటే ఒక్కొక్క దాన్ని 10 తోటి లబ్ధం చెయ్యాలి. 3 10ల 30, 6 10ల 60, 7 10ల 70. దీని ద్వారా ఏమైంది? నాకు ఎగ్జాక్ట్ వాల్యూలు వచ్చాయి. కండిషన్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా నిష్పత్తి కాస్త నాకు ఎగ్జాక్ట్ వాల్యూగా మారింది. క్వశ్చన్ ఏంటి? దీనికి మధ్యలో తేడా 60 30కి మధ్యలో తేడా. కాబట్టి ఆన్సర్ ఎంత? 30. కాబట్టి ఆన్సర్ ఎంత? 30. కాబట్టి ఆన్సర్ ఎంత? 30. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? నాకు క్వశ్చన్ని సాల్వ్ చేయడం కాదు సార్, ప్రతి క్వశ్చన్లో ఉన్న ఒక చిన్న కాన్సెప్ట్ని పట్టుకొని మనము అటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఆ కాన్సెప్ట్ తోటి సాల్వ్ చేస్తే మనకు చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్?